ప్రతి ఒక్కరు కూడా నిద్రపోకుండా కార్యకర్తలందరూ కూడా కష్టపడి గెలిపించి మన నీళ్ళ పార్లమెంట్ పంపిస్తే ఈ గజ్వేల్లో మన ఇలాంటి స్థానంలో ఉన్నవాడు మనకన్నీ కూడా అందే విధంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి ఆయన అధిపత్యంలో ఉండేది కాన్స్టిట్యున్సీ, అదే ఎంపీ అభ్యర్థి మన ఉండే మన అందరూ హుషారు హనుమంతన్న ఉంటుంది, సురేఖ ఉంటుంది, అందరికన్నా మీద నర్సన్న అన్నాంటే ఉండి సైకిల్ మోటార్ మీద కాళ్ళతో అందరి మధ్యలో నర్సన్న వస్తుండ్రు. దయచేసి కేసీఆర్ గుండెలో ఇందులో పోవాలంటే మనకు మంచి అవకాశం వచ్చింది. మెదక్ నియోజకవర్గం పార్లమెంట్ లో గజ్వేల్ నియోజకవర్గం అత్యధిక కేసీఆర్ బుద్ధి చెప్పాలి. నరేంద్ర మోడీ గుండెలో అందరూ కూడా కష్టపడాలని ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎన్నికల్లో కూడా మీరు గ్రామాల్లో స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నారు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ 10 ఏళ్ల నుంచి ఇంకో మన సుఖం వచ్చే రోజులు వచ్చినాయి. ఈ సుఖానికి గజ్వేల్ నియోజకవర్గంలో నర్సరీ చెప్తున్నాడు. కేసీఆర్ కన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చి మన ప్రభుత్వం మీద మన సురేఖ దగ్గర, హనుమంతుల దగ్గర, రేవంత్ దగ్గర మొత్తం చూపించుకొని మనకు అత్యధిక పదవులు పనులు నియోజకవర్గ నిధులు తెచ్చే విధంగా కొట్లాడమని తెలియజేస్తూ కార్యకర్తలంతా సాగుతున్నాం. దయచేసి కార్యకర్తలారా, ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళను మన పార్టీ కార్యకర్తలు స్వాగతించని అభినందించని వచ్చినటువంటి కార్యకర్తలకేమో ఒక హెచ్చరిక చెప్తా ఉన్నా. దయచేసి బీజేపీ గెలుస్తుంది, బీజేపీ ఓడిపోతుంది. దేశంలో నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఓటమి పాల్గొంటున్నారు. కేసీఆర్ అధ్యక్షుడు ఓడిపోయింది, నరేంద్ర మోడీ కూడా ఓడిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ రాహుల్ గాంధీ కష్టం చేసిండు, పల్లె తిరిగిండు, రాష్ట్రాలు తిరిగిండు, రాహుల్ గాంధీ ప్రధాన ఎత్తున్నాడు. ఆ పదవి కావడం మన కష్టం నుంచే మెదక్ నుంచి స్టార్ట్ కావాలి. దయచేసి మనం కూడా మోడీ గెలుస్తుందని చెప్పకండి. మోడీ ఓడిపోతుండు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మనలను మెదక్ నుంచి గజ్వేల్ నుంచి కాంగ్రెస్ కు అత్యంత ఇవ్వాలని తెలియజేస్తూ సలహా తీసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభలన. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఐకమ్మ వాళ్ళు